అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఆంధ్రప్రదేశ్ జాతకం తీసుకుంటే కర్కాట లగ్నమైంది. లగ్నాధిపతి చంద్రుడు తృతీయంలో శుక్రుడితో కలిసి ఉన్నాడు, గురుడితో కలిసి ఉన్నాడు. చతుర్థంలో రవి బుధులు ఉన్నారు, పంచమంలో శని రాహువులు, అష్టమంలో కుజుడు. ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు బుధ మహాదశ నడుస్తుంది. బుధ మహాదశలో శుక్ర అంతర్దశ. ఆంధ్రప్రదేశ్ది కన్యా రాశి అయింది. సప్తమ స్థానంలో శని ఉంటాడు ఇవాళ నుంచి. 2027 జూలై వరకు ఆంధ్రప్రదేశ్కి సప్తమంలో శని, తర్వాత అష్టమ శని, తర్వాత గోచరంలో దశమ స్థానంలో గురుడు ఉన్నాడు. వీటి అన్నిటి ఫలితం ఏంటంటే 2024-23 బాగానే ఉన్నాయి కన్యా రాశి వాళ్ళకి. అందుకని ఆంధ్రప్రదేశ్కి బాగానే ఉంది. ఇప్పుడు సప్తమ స్థానంలో శని రావడం వల్ల ఏమవుతుందంటే వాహనాలు, భూగృహాల విషయంలో వివాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత 2026లోనేమో ధన సంబంధ లోపము, అంటే ధన సంబంధ ఆర్థిక పరిస్థితి బాగుండకపోవడం అనేవి ఉంటాయి. 2027లో బుధ మహాదశలో చంద్ర అంతర్దశ నడుస్తుంది. 2026 ఆగస్టు నుంచి 2027 జూలై వరకు చంద్ర అంతర్దశ ఉంటుంది. ఈ కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం.